ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మీ స్టైలే మీ ప్లస్ పాయింట్. పట్టుకో పట్టుకో కళ్ళమేసి పట్టుకో కట్టుకో కట్టుకో పక్కమేసి కట్టుకో. చిన్నప్పుడు చిరంజీవి గారు చేస్తారు చూసారా, అదే గుర్తొచ్చింది నాకు. మాయదారి సిన్నోడు మనసే లాగే సిండు ఎక్స్ప్రెషన్స్ మాత్రం చించేసావు మహేష్. చెప్పవే కన్నమ్మ చెప్పవే సిన్నమ్మ చెప్పవే ఆగే దట్టాగా తిరా తిరిగే దట్టాగా. ఏంటి ఇంతకీ వాళ్ళు ఏంటి గెటప్? దొంగ. ఎవరిని ఎవరిని? అందరి ఫోన్లు కొట్టేసి అన్ని ఇందులో ఉన్నాయి. ఫస్ట్ ఎవరిది వచ్చింది చూసావా? శేఖర్ మాస్టర్, నందిత, ప్రియమణి, పూర్ణ, ప్రణీత. ఏంటి మన ప్రణీత గారా? మన ప్రణీత కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రణీత. అయ్యా 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 వద్దయ్యా, చిన్న పిల్లయ్యా. వర్షిణి అయితే చాలా అందంగా ఏంజెల్ లాగా ఉంది. సింగిల్ షాట్ లో అందంగా ఒక అందమైన సాంగ్ చూపించావు సుదర్శన్. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, చాలా ముద్దుగా చేశారు. నువ్వు చేసే ప్రతి మూమెంట్ లో ప్రొఫెషనలిజం కనపడుతుంది అమ్మా. శ్రీప్రియ గూగుల్లో ఏం సెర్చ్ ఉందో చూడు. శ్రీప్రియ ఇన్ స్కంద అనగానే కింద చూడు ఎక్కడుంది నీ బొమ్మ. ఆదికి ఒక మంచి కవిత్వం చెప్పండి. అది 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 నీదేది? కన్ను పెట్టరు కన్ను కొట్టరు పాల పెట్టరు బయట పట్టరు. కొంచెం మీరు క్యూట్ గా ఉంటారు కదా, ఇంకా కొంచెం చూడాలని అనిపించింది. జెస్సీ గారు డాన్స్ చేస్తున్నప్పుడు కొన్ని ఎక్స్ప్రెషన్లు పెడతాడు. అవి చూసినప్పుడల్లా వాడిని నేను ఒకటి అడగాలనుకుంటాను. చెప్పండి. నీ మూతి మీద ఎవడు ఐ లవ్ యూ సంజ. నా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకోకు. నువ్వు ఎంత తిరిగినా నీ కాలు చెప్పులు అరిగిపోతాయి తప్ప నా మనసు కరగదు. నా కూతురికి లవ్ లెటర్ ఇస్తావా? నేను మూరార్కుడి, నన్నెవరో మోసుకెళ్ళారు. డాడీ సంధ్య కావాలనిపిస్తుంది డాడీ. పట్టుకునేటప్పుడు రోజ్ ఫ్లవరే పట్టుకున్నా డాడీ, కానీ కుచ్చుకుంటుంది డాడీ. ప్రతి మగవాడి విజయం వెనకాతల స్త్రీ ఉంటది, వాళ్ళ గౌరవం వెనకాతల నేను చేసిన ఈ స్త్రీ ఉంటది. చొక్కాలు 2, ప్యాంట్లు 3, లంగాలు 4, అందులో బ్రాకెట్ లో రాసుకోండి. ఓ దానికి బొందులేదా? మన ఎండి సడన్ గా ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తున్నారంట. హలో ఎండి గారు, ఎక్కడి వరకు వచ్చారండి? నీ వెనకాల దాకా వచ్చాను చూడు. ఇంత పెద్ద ఛానల్ కి ఓనర్ ఎలా అయ్యారు? మా తాతకి ఇన్సూరెన్స్ వచ్చింది. ఎలా చచ్చిపోయాడు మీ తాత? బావులే దూకాడు. అదేంటి పేపర్ లో తలకాయ మీద 2 దెబ్బలు దూకనన్నాడు, మరి ఊరుకుంటానేటి. వార్తలు చదువుతుందే రాజమండ్రి శ్రీదేవి. మరి ఈ ఆరు వార్తలు ఏంటంటేని క్యారెట్ చిన్నగా అయిపోయిందని బాధపడిపోతున్న హీరో. మేడం ఇది క్యారెట్ కాదు మేడం, క్యారెక్టర్ చిన్నగా అయిపోయిందని. మా రాజమండ్రి శ్రీదేవి చించేసింది. నాకు కూడా మీరంటే అదే మాదిరి ఇష్టం సార్. ఒకటి మన ఇద్దరు చేసిన తప్పేంటంటే నేను దీని దగ్గర నుంచి చూడలేదు, నువ్వు నన్ను దగ్గర నుంచి చూడలేదు. ఇంతకీ నీ మొగుడు ఎక్కడ? యావండి ముందు 5,000. నేనెవరో తెలుసా? ఎవరు? నాన్న చెక్క అమ్మ చెక్క తర్వాత ముందు 5,000.
భుజంగం మృత్యున్మృదంగం నాలో రతించి చరించరంలా మదిలో పదించ గతం గతంలా ఒంగులో యాక్టింగ్ మాకు రాదా? ఎవరైనా నేను ప్రేమించిన అబ్బాయి. బ్రో చిన్న హెల్ప్ చేస్తావా? ఏంటి? కాపలా ఉంటావా? ఎవరైనా వస్తే చప్పట్లు కొట్టు. ఇదా ఇప్పుడు వాడు కొట్టాల్సింది చప్పట్లే చప్పట్లే. నేను గోదావరిలో దూకేశాను, అది చూసి నన్ను ఒక అతను రక్షించాడు. నేను తననే ప్రేమిస్తున్నాను. అంత గొప్ప ఈతగాడెవడు? ఎక్కడికి పోయా? అయ్యో మీరు బాగా రిచ్ లో ఉన్నారండి. మేము బంగారం ప్లేట్ లో తింటాం తెలుసా? మేము డైరెక్ట్ బంగారం తినేస్తుంటాం. అరిగిద్దా? అరగపోతే కరిగించుకొని తాగేస్తాం బంగారం. మీరు ప్రాపర్టీస్ కొని ఉంటారా? ఇఫ్ యూ డోంట్ మైండ్ అమెజాన్ ఫారెస్ట్ అమ్మేద్దాం అనుకుంటున్నాను, కొంటారా మీరు? యా, మా నాన్న పేరు జాన్, మా అమ్మ అమెజాన్ అమెజాన్ అంటున్నది, దాంట్లో అమెజాన్ అయిపోయింది. అది ఇంత టాలెంటెడ్ ఉంది. గురుగారు, లక్ష్మీ దేవత ఇంటికి వచ్చే మార్గం ఏదైనా చూపు. లక్ష్మీ దేవత ఏంటండి? లక్ష్మి రావడానికి ఇబ్బంది పడుతుందిరా. ఎందుకు గురుగారు? ఫ్రీ బస్సులే కదా, ఫ్రీ బస్సులే కదా, రమ్మనొద్దా? వినపడింది. నేను సైలెంట్ గానే వేసాను కదా. సాంప్రదాయిని సుప్పిని. బాబు కొంచెం ముందుకెళ్ళు. ఎందుకమ్మా? ట్యాంక్ అడ్డొస్తుంది. సార్ ముందున్న ట్యాంక్ ఆమెకు ఎలా కనపడింది? అది ముందు ట్యాంక్ గురించి మాట్లాడలేదులే. జనరల్ గా అబ్బాయిలు వెంట పడతారు, అమ్మాయిలు దూరం పెడతారు. కానీ ఇక్కడ అమ్మాయి వెంట పడుతుంది, అబ్బాయి ఎందుకు దూరం పెడుతున్నాడు? తను ఆశలా అయిపోయాడు కాబట్టి నేను ఆశపడ్డం మానేశాను. బాబు కోసం ఏదైనా మంచి విషయం చెప్పాలంటే ఏం చెప్తావు? బాబు, నా బాబుకి అవుతావు బాబు. ఇదే మా నైట్ కాలేజ్, ఈయన మా ప్రిన్సిపల్. నా రక్తంతో ప్రతి ఇటుకను సంపాదించి కట్టించా, ప్రతి గోడలో నేనే ఉంటా. అయ్యో ఈ ముక్క ముందు చెప్పలేదంటే ఇందాకే చుచ్చుపోయి వచ్చాను. నా చేతిలో కోడి, నా ఒంట్లో వేడి. ఈ టైంకి ఎవరైనా దొరికితే దాడి, ఆ తర్వాత నేను డాడీ. ఈడ ఇలా ఉన్నారంటే వచ్చే స్టూడెంట్స్ ఎలా ఉంటారు? ఆట చూస్తావా? ఈ కాలేజీలో మీకు చదువు ఏంటి? ఇంటర్ పాస్ అయితే మా నాన్న ఆస్తి ఇస్తానన్నాడు. అసలు మీరు ఈ వింటర్ లోనే పాస్ అయ్యేలా ఉన్నారు. నీ రాజుని ఇది మామూలు క్రియేటివిటీ కాదండి. ఇది మా టీంలో ఒకటి ఉన్నాడు, వాడికి ఏంటంటే శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా ఇష్టం. సో వాడి డ్రీమ్ తీర్చుదామని చిన్న అదేనా ఇవన్నీ చూసి వీళ్ళు కానీ నాకు ఒక ఛాన్స్ ఇచ్చారనుకో, ఇక నుంచి మీరు పంచలు కాదు కదా, పంచలు అనే పదంలో ఉన్న అంచులు కూడా తాకనివ్వనన్నా. ఫ్యాక్ట్ ఏంటంటే రమేష్ కి పేరెంట్స్ లేరు. అరే తిన్నావా లేదా అని ఫోన్ చేసే వాళ్ళు కూడా లేరు. భాస్కర్ లే, ఆకు ప్లస్ ఆకు ఏమైతుంది? అవును సార్, ఇస్తారాక అవుతుంది అంటున్నా. రెండు జల్ల కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా. సో బ్యూటిఫుల్ వాయిస్. సూపర్ 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 అంతే. డాన్సర్ లో ఒక అమ్మాయి ఇంద్రజ గారికి ఒక గిఫ్ట్ తీసుకొచ్చారంట. డాడీకి మ్యామ్ అంటే కొంచెం చైల్డ్హుడ్ క్రష్ అన్నమాట.
యాక్చువల్లీ నాకు కళ్ళు చెమ్మగిలుతున్నాయి. నాకు నిజంగా అంత ప్రెషియస్ అన్నమాట. ఇది నా పూజ గదిలో ఉంటది ఇక ముందు. శ్రీదేవి డ్రామా కంపెనీకి ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈటీవీలో. ఆ కుర్చీని కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు పుడతాడంటే ఏమిటో అనుకున్నాను. ఈడు కొడుకు కాదమ్మా, దొంగనా కొడుకు. అసలు దొంగను మర్చిపోయారు మీరు. నీ మనసు దోచుకున్న దొంగ అనేగా. అమ్మ బాబోయ్. అది రుబ్బులో లడువా అత తిప్పుతున్నావు. నడువు అది చేత్తో చూసి నేను చేత్తో చూడు. రాధా, గోపి నిన్ను చాలా రోజుల నుంచి ప్రేమిస్తున్నాను. ఏమంటావు రాధా? ఒక్కసారి అలా పొదల్లోకి వెళ్ళి. అప్పుడే అనుకున్నాను నువ్వు ఏ పొదల చాటునో పొదిగిన పావని. నీ చిత్రం చూసిన చిత్తం చెదిరినే. వర్ష, నేను ఎప్పటి నుంచి ఒక విషయం అడగాలను. అది కాదు మొట్టమొదటిసారిగా ఒక అబ్బాయి చేయి పట్టుకోవడం ఇదే ఫస్ట్ టైం. నాకు అలా అనిపిస్తలేదే. నువ్వు పట్టుకుంది కూడా అబ్బాయి చేయ. నాన్నగారు, నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మామయ్య గారు, పెళ్లి చేసుకున్నావా? సంతలోకి వెళ్ళి బర్రెని కొన్నావా? దాన్ని పెళ్లి చేసుకుంటే ఆస్తిలో నీకు చిల్లి గవ్వలేదు. నేను మూటలు మోస్తాను, రాళ్ళు కొడతాను, ఒళ్ళి వచ్చి చెమట చిందించి 5 రౌండ్లు నాన్నగారు, మీకు తెలియకుండా బాబును కూడా పుట్టించా. సుమా అడ్డా ఈ శనివారం రాత్రి 9:30 గంటలకు. టీజింగ్ సాంగ్స్ తో మీ ముందుకు రాబోతున్నారు. సందమామ కొంచెం పెట్టి సన్నజాజి పువ్వ పెట్టి చాలా బాగా పాడారు. పిల్ల సిక్కు చచ్చిన మల్లె మొక్క విచ్చిన పగలడు బెగలడు కొనికి పురుషుడు. చిత్రమ్మ తప్ప ఇంత ముద్దుగా ఈ పాట ఎవ్వరూ పాడలేరు ప్రపంచంలో. ఐఎమ్ షూర్ అబౌట్ దట్. సిగపువ్వు తెమ్మంటే మొగరాయుడు, అరటి పువ్వు తెస్తాడు అడవి పురుషుడు. మగువా మనసు కానగలేవో, తగని మారాలు మానగలేవో. నీ టీజింగ్ చాలా ప్లీజింగ్ గా ఉండింది. దరికి రాబోకు రాబో. వాట్ అ ఫైన్ పర్ఫార్మెన్స్. దరికి రాబోకు రాబోకు రాజా. దరికి రాబోకు అంటూనే గొప్ప గాయని పీఠం దగ్గరికి వచ్చేసావు నువ్వు. మంగళమౌరా ఆశా ఫలించి తరించేబులే. ఎంత పని పనులు దిలేసి సొగసులు కేసి గుటకలు వేసి పెద్ద పని. You have a beautiful voice and thank you so much for this song. అయినా గని అలుపి మాని మన కులుకు కలిగి చులుకు దులుపు చిలిపి దుష్టుడు. చాలా మంచి విషయాలు ఉన్నాయి నీ పాటల్లో. కొన్ని విషయాల్ని నువ్వు ఇంప్రూవ్ చేసుకోవాలి అంతే. కనుకి వెనుకో కబరి అనుకో, ఇది మగవడెప్పుడు బయట పడని మనసు చెప్పుడు. అల్లాదుంది పొన్నుంచి వచ్చాడనుకుంటా, అల్లాడించాడే మోరకంటా. పాట మొత్తం పాడావు, పాట అక్షరం పాడావు. చూపుల్లో దాచినాడే తోట, అన్నట్టు చాచినాడే ఠా 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 ఠా. చరణ్ గారు జస్ట్ అలా నా గురించి పాడు అని చెప్తే ఇంత బాగా పాడేస్తావా? చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే హాయ్. యు రాక్డ్ ద స్టేజ్ మ్యాన్. నీ ప్రేమ కోసం నేను పిచ్చోడిపోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే మేరే హాయ్. ఓ ఫలమా నువ్వెక్కడున్నావు, ఓ పుష్పమా నీ గుండెలోనే ఒదిగున్నాను, ఓ విజయమా నువ్వెంత దూరంలో ఉన్నావు, ఓ శ్రమ
నీ అడుగుల కిందే దాగి ఉన్నా. ఈ 10 మందిలో ఎవరా 8 మంది నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్తున్నారు? ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.